హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈరోజు రీడింగ్లో మీ గురించి అలానే థర్డ్ పార్టీ వారి గురించి రీడింగ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. అసలు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్లో ఎలా ఉంటున్నారు, ఎలా ఉండబోతున్నారు, అలానే మీకు దూరంగా ఉన్నా సరే మీ గురించి ఆలోచన ఉందా లేదా, రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా ఎనర్జీస్ అయితే చూద్దామండి. అంటే మీకు దూరంగా ఉంటూ థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇస్తూ అసలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, వారి మనసులో మీ మీద అసలు రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా, ఈ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్లో ఎంతవరకు కంటిన్యూ చేయగలరు, ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకునే అవకాశం ఉందా లేదా, అండ్ ఈ థర్డ్ పార్టీ వారు కూడా ఎలాంటి వారో ఎనర్జీస్లో అయితే చూద్దామండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను. ముందుగా ఎనర్జీస్ అన్నవి షఫల్స్ చేసి మీ గురించి మీ పర్సన్ ఏమంటున్నారు అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారో ఎనర్జీస్ చూసాక అసలు పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది, అంటే మీ పర్సన్ లైఫ్లో అసలు జరుగుతున్నవి ఏంటి, ఇటు సైడ్ ఏమో మీ గురించి ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, అలానే థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఏమనుకుంటున్నారు, వారి లైఫ్లో జరిగే సంఘటనలు ఇవి షఫల్స్ చేస్తున్నాను. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తానండి. ఇటు సైడ్ మీ గురించి, ఇటు సైడ్ థర్డ్ పార్టీ వారి గురించి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వ్యూవర్స్ గురించి ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు, అండ్ అలానే థర్డ్ పార్టీ వారి గురించి కూడా పర్సన్ ఏమంటున్నారు, ఎలా ఉంటున్నారు, అసలు సిచ్యువేషన్స్ ఏంటి, పర్సన్ లైఫ్లో కూడా అసలు జరగబోయే సంఘటనల గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఈరోజు ప్రశ్న, థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని పట్టించుకోకుండా కార్డు పడ్డదంటే డెవిల్ ఎనర్జీ వచ్చింది చూసారు కదా. ఎస్ అండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితోటి డెవిల్ కార్డ్ వచ్చింది, 2 ఆఫ్ సార్డ్స్ వచ్చింది. అంటే ఈరోజు ప్రశ్నకు తగ్గట్టు యూనివర్స్ నుండి కూడా సమాధానాలు అయితే ఇలా వచ్చాయి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ పెట్టే కదా రీడింగ్ అయితే ఇస్తానన్నాను. డెవిల్ కార్డ్, 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు మీ పర్సన్కి ఎవరు ఎక్కువ అవుతున్నారు, ఎవరికి దూరంగా ఉండాలనుకుంటున్నారు, మీ పర్సన్కి తెలిసి వచ్చింది ఏంటి, అసలు మీ విషయంలో తప్పు చేశారా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారిని నమ్మి మోసపోయారా, ఎనర్జీస్ అయితే చూద్దాం. ముందుగా మీ గురించి, అసలు మీ పర్సను మీ గురించి ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, 3 ఎనర్జీస్ కార్డ్స్ తీసేస్తాను. నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, 3 కార్డ్స్ తీసాక రీడింగ్ అయితే ఇస్తారండి. ఫస్ట్ మీ గురించి యూనివర్స్ 7 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ పెంటికల్స్. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ద హెర్మిట్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, 4 ఆఫ్ కప్స్. ఎనర్జీస్ క్లారిటీగా వచ్చినట్టున్నాయి. అసలు మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంటు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది నడుస్తుందండి. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారంటే 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే ఉంది కదా. అసలు మీ గురించి అయితే వారు మీ పర్సన్ అనుకున్నట్టు మీరు వారికి ఇలాంటి లైఫ్ అయితే ఇవ్వలేరని, అండ్ మీ పర్సన్కి ఎన్నో ఆశలు, కోరికలు, జీవితం మీద ఒక ఐడియా ఉంది అండ్ ప్లానింగ్ అయితే ఉందండి. కానీ మీ పరంగా తీసుకుంటే, అంటే ఇప్పుడు మీతో లైఫ్లో ఉంటే మీరు వారికి నచ్చినట్టు లైఫ్ ఇస్తారో లేదో, అండ్ మీ సైడ్ చూస్తే మీరు కూడా అంత సెటిల్ అయిన టైమే కనిపించట్లేదండి. అంటే మీరు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నా, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా, మీరు లవ్ చేసినా మీ పర్సన్ పాస్ట్లో ఏమనుకునేవారంటే మీకు మీ పర్సన్ వల్ల లాభం కానీ మీ పర్సన్కి మీ వల్ల లాభం ఉండేది కాదు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు మీ పర్సను
ఆ రకంగా మీకు దూరం అవడం అయితే జరిగింది. 6 ఆఫ్ సోర్స్ ఏంటంటే మీ లైఫ్లో నుండి బయటికి వెళ్ళిపోవడానికి కారణం, అంటే మీకు దూరంగా ఉండడానికి కారణం వారి లైఫ్లో కొన్ని వారు నచ్చిన జీవితం అయితే చూసుకున్నారండి. జీవితం అయినా కెరీర్ అయినా సరే వారికి నచ్చిన లైఫ్ వారు తీసుకున్నారని, అండ్ మీతో ఉంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. లైఫ్లో ఒక సెటిల్మెంట్ అన్నది ఉండదు. కష్టాలు, సమస్యలు, బాధలు తప్ప మీతో లైఫ్ అన్నది ఉండదని మీ పర్సన్ అయితే అనుకునేవారు. ఈ రకంగా మీ గురించి ఇంత నెగిటివ్గా మాట్లాడారు. ఇది గతంలో. అండ్ ప్రజెంట్ ఏమంటున్నారంటే 7 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారికన్నా ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ అన్నది ఏదైనా కావచ్చండి. ఇప్పుడు మీ పర్సన్ అన్నిటికన్నా మీరు ఎక్కువ వారి దృష్టిలో, ఆలోచనలో కనిపిస్తుంది. అంటే ఇవన్నీ చూసుకున్న మీలాంటి వారిని వదులుకొని ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే జీవితంలో కంటికి కనిపించేదంతా లైఫ్ని ఇస్తుందని, సంతోషంగా ఉంటారని ఏవేవో అనుకున్నారు. కానీ మీరు లేకపోతే జీవితంలో ఏం కోల్పోతారో వారికి తెలిసిందండి. ఇప్పుడు లైఫ్లో ఏదైనా సాధించాలనుకున్నా, ఏదైనా వారికి నచ్చినట్టు లైఫ్ ఉండాలనుకున్నా పర్సన్, వారికి రైట్ పర్సన్ ఉంటేనే అన్నీ దొరుకుతాయండి. కానీ వారు కోరుకున్న జీవితంలో రైట్ పర్సన్ వదిలేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ అలాంటి పర్సన్ లైఫ్లో వెతికినా దొరకరు. జీవితంలో ఏదో ఒక రోజు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వచ్చు, కానీ కోరుకున్న వారితో జీవితం కావాలంటే మళ్ళీ తిరిగి రాదు. అలాగా మీ పర్సను ఈ రకంగా మీ గురించి నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోతే లైఫ్లో ఇంకా లైఫ్లో సెటిల్ అయినట్టు వారు అనుకున్నారు. అంటే మీకు దూరంగా ఉంటేనే, మిమ్మల్ని వదిలేస్తేనే లైఫ్లో ఒక ఆర్థికంగా నిలబడగలరు, మీతో ఉంటే జీవితం ఉండదు అని అనుకునేవారంటండి. ఇప్పుడు మీరు లేకపోతే, మిమ్మల్ని వదిలేసి వచ్చేసి ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. మీరు లేని లైఫ్ తెలుస్తుంది, లోటు అన్నది తెలుస్తుంది. జీవితంలో ఇప్పుడు అన్నీ ఉన్నా సరే మనసుని అర్థం చేసుకునేవాళ్ళు, అంటే ఒక మంచి చెడ్డ చెప్పేవాళ్ళు, అడగకుండా హెల్ప్ సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే మీరు ఏ రకంగా ఇప్పుడు జీవితంలో వారికి ఫైనాన్షియల్గా స్టేటస్ పరంగా ఇవ్వలేకపోవచ్చు, కానీ స్వచ్ఛమైన ప్రేమ, కేరింగ్, ఎఫెక్షన్ మీలో అయితే ఉందండి. ఇప్పుడు ఆ లేని లోటుతనం అన్నది ఇప్పుడు తెలుస్తుంది. మీ పరంగా చూసుకుంటే మీ పర్సన్ అయితే ఈ రకంగా అంటున్నారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు. అండ్ ఇక థర్డ్ పార్టీ వారి విషయానికి వస్తే, థర్డ్ పార్టీ వారితోటి వీరేంటంటే థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని ట్రాప్ చేశారండి. థర్డ్ పార్టీ వారు ఏంటంటే వీరొక సింగిల్, అంటే ఆల్రెడీ లైఫ్లో వారి పార్ట్నర్ని వదిలేసుకున్న వాళ్ళు, అండ్ ఏంటంటే బాధితులుగా మీ పర్సన్కి పరిచయం అవడం అయితే జరిగింది. అంటే ఒక లవ్ పరంగా మోసపోయారో, పెళ్లి బంధం పరంగా మోసపోయారో, ఇలా మీ పర్సన్కి కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఒక సోషల్ మీడియాలో కనెక్ట్ అవ్వడం అయితే జరిగిందండి. ఈ రకంగా థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని ట్రాప్ చేశారు. అండ్ తర్వాత మీ పర్సన్ నుండి ఈ థర్డ్ పార్టీ వారు చాలామందిని దూరం చేశారు. ఫ్రెండ్స్ ఏంటి, చాలామంది మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి అందరినీ దూరం చేసుకోవడం అయితే జరిగిందండి. అందులో మీరు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి గురించి గతంలో క్లారిటీ ఉండేది కాదు. వీరేంటంటే జీవితంలో వీరికి ఏదో తోడు నీడుగా ఉన్నట్టు, ప్రతిదీ ఒక ఎలా అంటే మాటలతోటి ఆకట్టుకోవటం, ఒక ట్రాప్ చేశారనమాట. ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నిజాయితీగా మాట్లాడినట్టు, అలా ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ నుండి చాలామందిని దూరం చేయటం, వాళ్ళకి ఎడిక్ట్ అయ్యేలాగా చేయటం అయితే జరిగిందండి. మీ పర్సన్ వీరితో ఉన్నాక గతం మర్చిపోయారు, వీరితోటే ఉండి ఎవరితో మాట్లాడకుండా ఉండేవారు. అంటే ఇక్కడ వీరితోటి ఒక ఫిజికల్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. ఈ రకంగా థర్డ్ పార్టీ వారితో గతంలో అయితే ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటి అంటే, ఈ థర్డ్ పార్టీ వారితోటి ఏదైతే తెలుసుకోవాలనుకున్నారో అన్ని విషయాలు బయటకు రావడం అయితే జరిగింది. గతంలో వీరు చెప్పినవి నిజాలు అనుకున్నారు. అందుకే అంటే ఇప్పుడు ఏ చెప్పుడు మాటలు చెప్పినా
అవన్నీ నమ్మేశారండి, నిజం అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే వీళ్ళే తప్పుడు మనుషులు, వీళ్ళ మాటిని అందరినీ దూరం చేసుకున్నామే, వీళ్ళని డిస్కనెక్ట్ చేయాలి అండ్ వీరితో సరిగ్గా మాట్లాడడం కానీ పట్టించుకోకపోవడం కానీ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ గతంలో ఒకలాగా ప్రజెంట్ ఒకలాగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారిని అస్సలు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు వారికి తెలిసింది ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారితోటి చిక్కుకుపోయారు, వీళ్ళతోటి టాక్సిక్ రిలేషన్షిప్ లాగా వారికి మీ పర్సన్కి అయితే అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించే మిమ్మల్ని వదులుకున్నారు, ఈ థర్డ్ పార్టీ వారే మీ నుండి దూరం చేశారు. ఇప్పుడు మీ పర్సను 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉందంటే నిర్ణయం అయితే తీసుకోవాలండి. ఈ నిర్ణయం తీసుకుంటే గొడవలు అయితే కనిపిస్తాయి. మీ పర్సన్ ఇప్పుడు సరైన మార్గంలోకి రావాలనుకుంటున్నారు, వీరి నుండి తప్పించుకోవాలి అండ్ వీరిని వదిలించుకోవాలి ఈ థర్డ్ పార్టీ పరంగా చూసుకుంటే. మరి మీ పరంగా మీకు కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ కూడా గొడవ కనిపిస్తుంది. మరి మీ నుండి దూరం అయ్యాక వారు చేసిన తప్పు ఏంటంటే అసలు మీ లైఫ్ గురించి కూడా మీ పర్సన్ చేసిన తప్పు ఏంటంటే అసలు మీకు ఏ క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఫస్ట్లో బాగా మాట్లాడిన వాళ్ళు తక్కువగా మాట్లాడడం, ఇగ్నోర్ చేయడం, కంప్లీట్గా రీజన్ చెప్పకుండా వారి మానాన్ని వారు వెళ్ళిపోయారు. అసలు మీరు కష్టంలో ఉన్నా, మీరు బాధల్లో ఉన్నా పట్టించుకోలేదు. సడన్గా మీరు వారితో మాట్లాడరో అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. కన్ఫ్యూజన్ అన్నమాట. ఇప్పుడు మీరేమైనా అంటారేమో, గొడవ పడతారేమో, మీతో మాట్లాడినా తిట్లు తినాలి. ఇటు థర్డ్ పార్టీ వారిని వదిలించుకోవాలన్నా కొంచెం రిస్క్ స్టెప్ తీసుకోవాలి. 2 నిర్ణయాలు. ఇప్పుడు మీ పర్సన్కి ఏమీ తెలియట్లేదండి. ఒక టాక్సిక్లా మీతో బిహేవ్ చేసి మిమ్మల్ని వదిలించుకున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ వారికి కనెక్ట్ అయ్యి అండ్ వీరి వలలో చిక్కుకోవడం. ఇప్పుడు వీరిని వదిలితే ఒక బాధ, అంటే ఇబ్బందులు, సమస్యలు అయితే కనిపిస్తాయి. మీతో మాట్లాడాలంటే ఒక భయం. ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ క్వీన్ ఆఫ్ కప్స్ చూసారు కదా, ఇప్పుడు ఎమోషనల్ అన్నమాట. లైఫ్లో లేని వారి గురించి అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, కాంటాక్ట్లో రావాలని ఆలోచన. మీతో మాట్లాడాలన్నా మొహం చెల్లదండి, మాట్లాడేంత ధైర్యం కూడా లేదు. తలుచుకుని బాధపడడం, హీల్ అవుతున్నారు. వారికి భయం వేసినా, బాధ వచ్చినా మీరే గుర్తొస్తున్నారు. అంటే చూడండి 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే రెస్ట్ మోడ్లో అయితే ఉన్నారు. ఏంటంటే వారికి ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో ఉన్న హెచ్చు అంతా తగ్గడం అయితే జరిగింది. ఒక మెంటల్ టార్చర్ అనేది కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారు ఏమన్నా వీళ్ళకి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవ్వటం, లైఫ్లో అసలు జరిగిపోయిన విషయాలు, మీ విషయంలో జరిగిపోయిన విషయాలు మళ్ళీ పదే ఒకే విషయాన్ని పదే గుర్తు తెచ్చుకుని అసలు ఎందుకు ఇలా చేసామా, వీళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారో మీరు అంత గుర్తు వస్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే మైండ్కి అసలు రెస్టే ఉండట్లేదండి, ఆలోచనలు అనేది అలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సను అసలు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే వీళ్ళు ఏదో సాధించేయాలి, వీళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనుకున్నారు. కానీ ఇక్కడ 5 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్లోకి అయితే వచ్చేసింది. ఈ 5 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్ ఏంటంటే ఏదైనా సరే చేతులారా చేసుకున్నది అయితే ఉంటుందండి. ఇప్పుడు మిమ్మల్ని అయితే ఈజీగా వదిలించేసుకున్నారు, ఈజీగా దూరం అయిపోయారు. మీ వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే వారికి రాలేదు. ఏంటంటే మీరు వారికి ఇచ్చిన రెస్పెక్ట్ అండి, మీరు ఇచ్చిన ప్రేమ, మీరు గౌరవాన్ని కాపాడుకున్నారు, పరువుని కాపాడుకున్నారు, బంధాన్ని కాపాడుకోవాలనుకున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ పడ్డారు, నిలబడ్డారు. మీరు అందరి దృష్టిలో నిందలు పడ్డారు, నిందలు వేశారు కదా, అందరి చేత మాటలు అనిపించుకోవటం. మీ పర్సన్ విషయంలో ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు పడ్డవాళ్ళు మీ పర్సన్ని ఒక్క మాట కూడా అనలేరు. పర్సన్ వస్తే యాక్సెప్ట్ చేసే మంచి ఆలోచన మీదైతే ఇప్పుడు మీ పర్సన్ మీతో ఈజీగా బయటకు వచ్చేసారు. కానీ ఈ థర్డ్ పార్టీ వారి నుండి బయటపడాలి అంటే చాలా కష్టం అండి. ఇప్పుడు ఒకరితోటి పోయేది కాదు, నలుగురు తీసుకొచ్చి మాట్లాడించే ఇది కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారి వల్ల నలుగురిలో పరువు పోగొట్టుకోవడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎంత చెప్తే అంతలా మీతో గొడవ పడ్డం, సమస్యలాగా మిమ్మల్ని సమస్యలకు తీసుకువెళ్ళటం ఇలా చేశారు. ఇప్పుడు కర్మ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ని నలుగురిలో నిలబెట్టేలాగా చేయటం, అక్కడ
పరువు పోతుంది. అండ్ లైఫ్లో ప్రతి ఒక్కరూ మాటలు అనేలాగా మీ పర్సన్ పడేలాగా కనిపిస్తుంది. 5 ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఇప్పుడు వారి చేతులారా వారు చేసుకున్న జీవితం అండి. మీ పర్సన్ తెలిసి వచ్చేది ఏంటంటే ద చారిట్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు సరైన మార్గంలోకి రావటం అంటే ఒక మంచి చెడ్డ తెలుసుకుంటారు. ఇప్పుడు తెలిసిన మంచి ఏంటి, వారి పడ్డ చెడ్డ ఏంటంటే మీ విషయంలోనే చాలా నెగిటివ్గా నిర్ణయం తీసుకోవడం ఏంటంటే వీళ్ళు మీలో ఇవేమీ లేవనే కదా వదిలేసి వచ్చేసారు. మరి వదిలేసి వచ్చేసాక ఇప్పుడు వారు ఈ అబాండన్స్ గురించి, ఈ ఆర్థికంగా సెటిల్ అవ్వడం గురించి ఆలోచించారు. కానీ లైఫ్లో మీలాంటి వారిని కోల్పోతే మళ్ళీ కావాలన్నా రారు. అండ్ ఏంటంటే ఫస్ట్లో ఉన్నట్టు ఒక ఎమోషన్ బాండింగ్ అనేది ఉండదండి. మీరు ఇస్తారు కానీ వారు ఉండలేరు. ఏంటంటే జీవితాంతం పశ్చాత్తాపం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు లేని లోటు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి తప్పు చేశారన్నది బాధ అన్నది కనిపిస్తుంది. వీరేదో మంచివారు, వీరి జీవితంలో ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ లైఫ్లో చేసిన తప్పు ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయం తప్పుదారి పట్టడం. అంటే ఇప్పుడు తప్పుడు మనుషులతోటి లైఫ్ అన్నది జర్నీ చేస్తే వీరి లైఫే ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ ఉంది. ఇప్పుడు మీ పర్సన్కి జ్ఞానోదయం అయితే అవుతుందండి. అంటే ఇప్పుడు వారు సరైన దారిలోకి రావటం, మార్పు అన్నది ఎలా ఉంటుంది అంటే భయపడతారు. మీ విషయంలో ఇలా చేశారు కదా, ఇప్పుడు మీ పర్సన్కి ఎవరు రెస్పెక్ట్ అన్నది ఇవ్వరు. ప్రతిదాన్ని మాట పడేలాగా మీ పర్సన్ అయితే ఉంటారు. ఇప్పుడు మీ పర్సన్ ఈ చేసిందంతా బయటికి రావటం వల్ల వీరికి బుద్ధి వస్తుందండి. ఇంక ఎవరితోటి ఇలా బిహేవ్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేయరు. ద చారిటీ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ దారిలోకి అయితే వస్తున్నారు మీ పర్సన్. నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో 3 కార్డ్స్ అయితే తీస్తానండి. అలానే మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుందో 4 కార్డ్స్ అయితే తీస్తాను. ముందుగా ఈ డెక్లో మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు ఎనర్జీస్ అయితే చూద్దాం. మేల్ పరంగా చూస్తే క్యారెక్టర్ ఎలాంటిది, ఫీమేల్ పరంగా చూస్తే క్యారెక్టర్ ఎలాంటిది, ఈ థర్డ్ పార్టీ వారి గురించి చెప్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? Nine of Cups, the Fool, Queen of Cups. ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఎంజాయ్మెంట్ మూడ్లో అయితే ఉంటారండి. వారికి నచ్చితే ఉంటారు, నచ్చపోతే వెళ్ళిపోతారు. సంతోషం ఎక్కడుంటే అక్కడే వెతుక్కుంటారు. వీరి గోల్ అన్నది ఎలా ఉంటుందంటే లైఫ్లో వీరికి నచ్చిన లైఫ్ ఏదైతే అదే తీసుకుంటారు. ఏంటంటే వీరి మాటలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు ట్రూగా లవ్ చేసింది మీ పర్సన్కి అర్థం అవ్వదండి. ఇలాంటి మాయ మాటలు ఇలా హ్యాపీ లైఫ్ చూపించే వాళ్ళతోటే మీ పర్సన్ అయితే ఉంటారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వాళ్ళు అంటే మీ పర్సన్ని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా మీ పర్సన్ని తప్పుదారి పట్టించడం అయితే జరిగింది. అంటే లైఫ్ని అందంగా చూపించారు కానీ ఆ అందమైన జీవితంలో చాలా తప్పుడు చేష్టలు అయితే ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ని రెచ్చగొట్టడం, ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఈ లైఫ్ ఇలా ఉండకూడదు అంటే ప్రతిదానికి ఇంకా రిస్క్ స్టెప్ అనమాట. వాళ్ళు ఏది చెప్తే అదే చేశారు మీ పర్సన్. ఈ థర్డ్ పార్టీ వారు కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ పర్సన్ ఈజీగా వదిలేసుకుని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారు ఒకరితో మాట్లాడరండి. వారికి నచ్చినట్టు ఉంటారు, నచ్చిన వారితో ఉంటారు, నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళేంటంటే ఎంజాయ్మెంట్ మూడ్ అనేది ఉంటుంది. వీరి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఫలితమే ఉండదు. వారి పని ఏదో వారు చూసుకుంటారు అంతే. ఏంటంటే వీళ్ళ పనులకైనా వీళ్ళ అవసరాలకైనా ఫోన్ చేసి మాట్లాడతారు తప్ప వారికి మీలాగా వెయిట్ చేసి ఒక మంచి చెడ్డ విషయంలోని ఇదవ్వాలని ఏం ఉండదు. వీరి పని వీరిదే.
వీళ్ళు అందరికీ మెసేజ్ అయితే చేస్తారండి. అంటే సోషల్ మీడియాలతో అంటే స్నేహాలు ఎక్కువ అనమాట. సోషల్ మీడియా స్నేహాలు కానీ అందరినీ ఈజీగా కలుపుగోలుతనంగా ఉంటారు. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి వీరికి కొంచెం ఆల్కహాలిక్గా ఉంటారు అండ్ పార్టీ మూడ్ ఎక్కువ అండి. లైఫ్లో ఎవరిని పట్టించుకోరు, వీరి లైఫ్ వీరి ఇష్టం అన్నట్టు ఉంటారు ఈ థర్డ్ పార్టీ వారు. అలా ఉంటారనమాట. జీవితంలో వీరి గురించి వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలిస్తే, వీరి పాస్ట్ గురించి తెలిస్తే కొంచెం వరస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే అందరితోటి లైఫ్ అనేది వీరు కంటిన్యూ చేయరు, ఎండ్ చేసేస్తారనమాట. అంటే కొంతకాలమే ఉంటారు. మీ పర్సన్ కర్మకు తగ్గట్టు వీళ్ళైతే దొరికారండి. వీరు అంటే థర్డ్ పార్టీ వారి లైఫ్లో వేరే వారు ఉంటారు కానీ మీ పర్సన్ అయితే ఉండరు. లైఫ్ అయితే అలాగా చూపించేసి వీరి మానాన్ని వీరు వెళ్ళిపోతారు. మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారు ఇలా అయితే ఉంటారు కదా. మరి ఈ థర్డ్ పార్టీ వారు మేల్ అయితే మేల్ కార్డు ఒకటి, ఫీమేల్ కార్డు ఒకటి తీస్తానండి. థర్డ్ పార్టీ వారిది మేల్ కార్డు, ఫీమేల్ కార్డు, మధ్యలో కార్డ్స్ అయితే తీస్తాను. అంటే వీరి క్యారెక్టర్ ఎలాంటిదో చూద్దాం. సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మేల్ కార్డ్ అండి. ఫీమేల్ కార్డ్ చూసి ద హెర్మిట్. ఇదిగోండి. ఇప్పుడు మేల్ అనుకోండి, వీళ్ళు ఎక్కువ డబ్బులు అయితే ఆశిస్తారు కానీ డబ్బులు అయితే ఇవ్వరండి. అంటే డబ్బులకు వాడుకునే రకాలు. ఆర్థికంగా వీళ్ళు ఏంటంటే లైఫ్ని ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారు. మీ పర్సన్ని ట్రాప్ చేశారు, ఒక రిలేషన్షిప్ పరంగా ట్రాప్ చేశారు అంతే. ఇదంతా ఉండదండి, రిలేషన్ అన్నది ఉండదు ఈ థర్డ్ పార్టీ వారితోటి. మేబీ థర్డ్ పార్టీ వారు వచ్చేసి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయినా మ్యారేజ్ అయినా అది నిలబడదు, బ్రేకప్ అయితే అవుతుంది. వీళ్ళు ఏంటంటే కంట్రోల్ చేస్తారండి, సిచ్యువేషన్స్ కంట్రోల్ చేస్తారు. వీళ్ళకి అవకాశవాదులు, వీళ్ళే నెగ్గగలుగుతారు. ఈ థర్డ్ పార్టీ వారు నెగ్గగలుగుతారు. ఈ మేల్ పరంగా చూస్తే వీళ్ళు వచ్చేసి డబ్బుంటే రిలేషన్ అయినా ఉంటుంది, లవ్ అయినా ఉంటుంది. అవసరం తీరిపోయాక బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే ఈ ఫీమేల్ పరంగా చూస్తే ఈ ఫీమేల్ వచ్చేసి మేబీ వీళ్ళకి మ్యారేజ్ అయిపోయి డివోర్స్ అయినా అయిపోయి ఉండాలి, లేదంటే కొంచెం మెంటాలిటీ అయినా సరే, క్యారెక్టర్ అయినా సరే అంత మంచిదైతే కాదండి. వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తారు. ఈ రకంగా పరిచయం అయ్యి మీ పర్సనల్ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది మేల్ కార్డు, ఇది ఫీమేల్ కార్డు. మీకు అర్థమై ఉంటుంది, వీరితో రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది. వీళ్ళు ఎక్కువ మోసం చేయగలరు అండ్ రిలేషన్ని బ్రేక్ చేయగలరు. అలాంటి మనస్తత్వం కలవారు ఈ థర్డ్ పార్టీ వారు. మరి మీ గురించి కూడా నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో ఎనర్జీస్ అయితే చూద్దామండి. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ మీ గురించి అంటే రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా అని ఫస్ట్ కార్డ్ తీసాక ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ పర్సను మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తెలిసి వస్తుంది, మీతో మాట్లాడాలన్నా, మీతో ఉండాలన్నా. ఇప్పుడు మీ అవసరం ద వరల్డ్ కార్డ్ వచ్చింది మీ గురించి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. చూసారు కదా, ఇప్పుడు మీతో రిలేషన్షిప్ ఎండ్ చేసుకున్నారు కదా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారండి. మీ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తారు. ఇప్పుడు మీ మీద పాజిటివ్గా ఉంటారు అండ్ మీ మాట నెగ్గేలాగా, మీ మాట వినేలాగా ఉండాలనుకుంటున్నారు. మీరంటే కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతున్నారండి. మీరు ఎప్పటికైనా వారికే సొంతంగా వారైతే అనుకుంటున్నారు. మీ మనసులో అయినా జీవితంలో అయినా మీరే ఉండాలైతే అనుకుంటున్నారు. మీతో ఉండేవారితోటి అంటే మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వీరు సహించలేరు, మీరు వారికే సొంతమైతే అనుకుంటున్నారు. చూసారు కదా, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎనర్జీస్ కార్డ్స్ అండి ఇవి.
అంటే మీ పర్సను మీరు మేల్ అయితే, మీ పర్సన్ ఫీమేల్ అయితే ఇక్కడ మీరే వారికి పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు, మీరు వారికే సొంతమైతే అనుకుంటున్నారు. అలాగే మీ పర్సన్ మేల్ అయితే మీరు వారి వైఫ్ లాగానే ఉంటున్నారండి. ఇప్పుడు మీరు ఏం చెప్తే అదిలా వినేలా కనిపిస్తున్నారు. ద వరల్డ్ కార్డ్ ఏంటంటే ముగిసిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీయూనియన్ అయితే అవ్వబోతుంది. చూడండి, బ్రేక్ అయిన రిలేషన్షిప్ మళ్ళీ రీయూనియన్ అయితే అవుతుంది. ఇది ఏ విధంగా రీయూనియన్ అవుతుంది అంటే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలోనే వారికి బుద్ధి అయితే వచ్చిందండి. రీయూనియన్ అవ్వడం అంటే మాట్లాడడం అయితే మంచిగా అయితే మాట్లాడతారు. లైఫ్లో జీవితంలో కలుసుకోవాలంటే కొంచెం కష్టం. ఒక మంచి చెడ్డ చెప్పుకోవడానికే కానీ జీవితంలో కలిసి ఉండాలన్నా విడిపోవాలంటే ఈజీగా విడిపోవచ్చు, కానీ కలవాలంటే సొసైటీకి భయపడాలండి, సిచ్యువేషన్స్ భయపడతారు. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఇదే జరుగుతుంది. కొంతమంది ఉంటారండి, అసలు వాళ్ళు తీసుకునే నిర్ణయం సరైనదే కాదా అని కూడా వారికి ఆలోచన అన్నది ఉండదు. వారు ఎవరేం చెప్తే అదే వింటారు. కానీ ఇప్పుడు మీ పరంగా తీసుకుంటే మంచి వాళ్ళని వదులుకుంటే జీవితంలో మళ్ళీ దొరకరు. ఎట్లా అయినా సన్నాసులకే మంచి వాళ్ళు అయితే వస్తారండి. ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి వారు మీరైతే తెలుసుకోవాలి. మీలాంటి వారిని వదులుకున్నారంటే ఇంకా జీవితంలో వారి ఇంకా లైఫ్ అన్నది మంచి లైఫ్ అయితే దొరకదు. ఇప్పుడు మీ లైఫ్లో అయినా మీ మనసులో అయినా మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇప్పటికీ ఇస్తారు, ఎప్పటికీ ఇస్తారు. కానీ మీ పర్సన్కి మీలా ఉండే వాళ్ళు అయితే దొరకరండి. మీ పర్సన్కి దొరికిన వారు ఆల్రెడీ వేరే వారు ఉంటారు, వేరే రిలేషన్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ లవ్ దొరికేది కానీ మీలా ట్రూ లవ్ దొరకడం కష్టం. ఇప్పుడు జరుగుతుంది ఇదే సిచ్యువేషన్స్ అయితే. ఇంకా ఫైనల్గా మీ పర్సన్ మనసులో మాటలు కూడా చూద్దాం. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇచ్చానండి. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. ఇవి ఈ కార్డ్స్లో మీ పర్సన్ మనసులో మాటలు అయితే చూద్దాం. అయ్యో, మీరు చాలా మంచి వాళ్ళైతే అంటున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు వీరికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు? మీరు ఎందుకు లవ్ చేస్తున్నారు, ఎందుకు అంత ఇష్టపడుతున్నారు, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అసలు నిజాలు తెలియకే మిమ్మల్ని వదులుకున్నారని థర్డ్ పార్టీ వారు ఏవో నిజాలు చెప్పేశారనుకుని వాళ్ళు మంచోళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసొచ్చింది నిజం ఏంటంటే ఎవరితోటి జీవితం ఉంటే అదే నిజమైన లైఫ్గా ఫీల్ అవుతున్నారండి. అంటే ఇప్పుడు నిజం అన్నది వారికి కంటికి కనిపించినా సరే వారు చెప్పలేరు. ఇంకా వారు చేసింది తప్పే, మీ వైపు తప్పు ఎత్తి చూపించలేరు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు తప్పుడు మనుషులన్నా వాళ్ళైతే ఊరుకోరు. ఇక్కడ ఇలాగే ఉంది, నిజాలు మాట్లాడాలంటే భయం, నిజాలు ఒప్పుకోవాలన్నా భయం మీ పర్సన్కి. మీరైతే అర్థం చేసుకుంటారని కూడా మీ పర్సన్ని అని అనుకుంటున్నారండి. అర్థం చేసుకోవాలనే కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో చేసింది చాలా తప్పు. మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా రీజన్ చెప్పకుండా మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని కష్టంలో వదిలేసి మీకు అన్ని రకాల సమస్యలు తీసుకొచ్చి మీ లైఫ్లో సంతోషం లేకుండా చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇలా అని చెప్పినా సరే మీరు అర్థం చేసుకోగలరు. మీరు వారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇస్తున్నారని కూడా వారికి తెలుసు. కానీ ఇప్పుడు ఏం జరిగినా సరే వాళ్ళు రెండు మాటల కింద ఉన్నాయండి. ఏం నిజం చెప్పాలో తెలీదు, కానీ ఎందుకు చెప్పాలి, నిజం అన్నది ఎందుకు చెప్పాలి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఇలా జరిగింది అని చెప్పడానికి ఎందుకు చెప్పాలి, అవసరం లేదు అన్నట్టు వదిలేస్తున్నారు. అండ్ మీ దగ్గర కూడా ఇప్పుడు నిజం చెప్పినా మీరు యాక్సెప్ట్ చేస్తారు, నిజం చెప్పకపోయినా యాక్సెప్ట్ చేస్తారు.
అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజం చెప్పినా యాక్సెప్ట్ చేస్తారు, నిజం చెప్పకపోయినా యాక్సెప్ట్ చేస్తారు. అసలు మీకు ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, చెప్పకుండా ఉంటేనే మంచిది అన్నట్టుగా ఉంటున్నారు. ఏమంటున్నారు, మీ మనసుకి మీరు ఏం చెప్పినా అంటే మీరు మనసులో ఏదో ఉంటాయి కదా మాటలు, మీరు వాటిని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఇంకా మీకు వారి అవసరం లేదా, మనసులో ఏముంటే అదే ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నారు. మీకు ఏది మంచిదైతే అదే చేయమని చెప్తున్నారు. మీ మనసు మాట వినమంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీకు కోపం ఉండొచ్చు, ఇష్టం పోవచ్చు. ఇప్పుడు మీ పర్సన్ ఏదో చెప్పారని జాలిపడి మాట్లాడిన అవసరం లేదు. మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పచ్చు, మీకు నచ్చినట్టు వారితో ఉండొచ్చు, లేదంటే మీ ఇష్టమైన లైఫ్ మీరు చూసుకోవచ్చు అన్నట్టు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్కి ఏం అర్థం కావట్లేదంటండి. సిచ్యువేషన్స్ ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఒక డిఫరెంట్ పర్సన్లా అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి చాలా కోపం అయితే వస్తుంది. మిమ్మల్ని ఎందుకు వదులుకున్నావా, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కావాలనుకుంటున్నావా, అసలు సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, వారికి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు వాళ్ళకే అర్థం కావట్లేదంట. ఇప్పుడు మీ పర్సన్ మనసుల మాటలు ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లైవ్ రీడింగ్స్ చేయాలి అయితే అనుకుంటున్నానండి. మరి నాకు కొంచెం కొత్త కదా లైవ్లో ఎనర్జీస్ రీడింగ్ చేయటానికి. ఫస్ట్గా లైవ్గా వచ్చినప్పుడు కొంచెం సరిగ్గా చేయలేకపోవచ్చు. కొంచెం ధైర్యం చేసి చేయాలని అయితే అనుకుంటున్నానండి లైవ్ రీడింగ్స్. చూద్దాం ఎలా ఉంటుందో, ట్రై చేస్తానండి. మనం రీడింగ్స్ ఇచ్చే కొలదే నేను బెటర్ అవుతాను, ఇంకా బెటర్గా రీడింగ్స్ అయితే ఇస్తాను. అది కూడా ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ గురించి ఈ టైంలో ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఇలా లైవ్ రీడింగ్ అయితే ఇస్తాను. డైలీ లవ్ రీడింగ్ అయితే చేస్తున్నాను కదా, లైవ్ రీడింగ్లో అయితే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. జస్ట్ ఇది ట్రై చేస్తాను. లైవ్ అన్నది ఎంతవరకు చేయగలను అంటే ఎప్పుడు వస్తానో ఎప్పుడు చేస్తానో తెలియదు, కానీ మనకి చుట్టూ డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయండి. అవి కొంచెం టైం అనేది చూసుకుని చేయాలని అయితే అనుకుంటున్నాను. చూద్దాం. అంటే ఈ రీడింగ్సే చేయాలని ఏం కాదు, మనకి కొంచెం లైవ్ రీడింగ్స్ అలవాటు అయితే నేను చేయవలసిన ఎంతవరకు ఏ రీడింగ్స్ చేయగలనో చూస్తాను. ఇవ్వండి ఈరోజు రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. అండ్ నాకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మంచి డేస్ అయితే ఉంటాయి. మీ లైఫ్లో సక్సెస్ అయితే చూస్తారండి. ఎందుకంటే మీ మనస్తత్వం ఏంటో తెలుసు. అండ్ మీ లైఫ్లో ఇప్పుడు బాధపడుతున్నారు, కానీ రాబోయే రోజులన్నీ మీవండి, సంతోషంగా ఉండగలరు. ఇప్పుడు మీరు మీ లైఫ్ని సరైన గైడెన్స్ లేకుండా మీరు చేసుకున్న వారిని పెళ్లి చేసుకుని బాధపడైనా ఉండవచ్చు, లవ్ చేసి అంటే ప్రేమించి మోసపోయిన బాధపడైతే ఉండవచ్చండి. కానీ ఇక్కడ నుండి మీ లైఫ్లో అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో ప్రతిదీ మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. లైఫ్లో ఇక ఏ డిప్రెషన్ అనేది ఉండదు. చాలా పాజిటివ్గా మీరైతే మారుతారు. మీకు మీరు హీల్ చేసుకోగలుగుతారు. జీవితంలో ఏం చూడాలో అండ్ ఎలా ఉండాలో, అసలు లైఫ్ అంటే మీకు మీరు ఇష్టపడేలాగా మీ లైఫ్ అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Once again, thank you to all and love you to all.